హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. రైట్, మనకు టీజీపీఎస్ సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. మనందరికీ క్లారిటీ ఉంది అనుకుంటున్నాను. ఫస్ట్ విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ కావడం జరిగింది. మనకి అసెంబ్లీ కూడా ఆమోదం పొందింది. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే టీజీపీఎస్సి నోటిఫికేషన్లు. రైట్, ఇది క్లారిటీ ఉంది. మరి ఇది ఎందుకు ఎస్సీ వర్గీకరణ తర్వాతనే టీజీపీఎస్సి నోటిఫికేషన్స్ ఏంటంటే గతంలో మనకు సీఎం గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే మనకు రిజర్వేషన్ పరంగా వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి దాని తర్వాతనే నోటిఫికేషన్స్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా మనకు మే 1 నుంచి నోటిఫికేషన్స్ అని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు ఒక క్లారిటీ ఏంటంటే 100% నోటిఫికేషన్స్కి క్లియర్ కట్ మనకి అనౌన్స్ అయితే రాబోతుంది. జస్ట్ వితిన్ 15 to 20 days లేదా 1 month ఈ గ్యాప్లోనే మనము ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ అనౌన్స్ అయిపోయి తర్వాత వెంటనే మనము నోటిఫికేషన్స్ గురించి గుడ్ న్యూస్ అయితే వింటాం. అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఇంకొకటి ఉంది. ఏంటంటే ఈ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ రిజల్ట్స్ కూడా మనము ఈ మంత్ లేదా మార్చిలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఒక్కసారి రిజల్ట్స్ అనౌన్స్ అయిపోయిన తర్వాత మనకు 1 by 1 నోటిఫికేషన్స్ అయితే 100% వస్తాయి టీజీపీఎస్ సంబంధించి. మరి ఇక్కడ టీజీపీఎస్ సంబంధించి మనము ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నామంటే టీజీపీఎస్ సంబంధించి ఎవరైతే ఎగ్జామ్స్కి గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఏదైనా గ్రూప్ సంబంధించి మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అదేవిధంగా డిఎస్సి కూడా కావచ్చు వస్తున్నాయి. మరి ఒకవేళ మనము కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం లేదా ఎంటర్ కావాలనుకుంటున్నాం, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మనం లక్ష్యం గ్రూప్స్ పెట్టుకున్నాం లేదా డిఎస్సి పెట్టుకున్నాం, సంథింగ్ ఏదో ఒకటి గోల్ అయితే పెట్టుకున్నాం. మరి ఇలాంటి సమయంలో ఒక ఆస్పిరెంట్గా మనము ఏం ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి నేను కంక్లూడ్ చేయడానికి ఈ వీడియో మెయిన్గా వీడియో ఉద్దేశం ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు కావచ్చు, స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఏ విధమైన మైండ్ సెట్తోని ఏ విషయాల్లో కొంచెం క్లారిటీ ఉంటే మీరు ఎలాంటి అడ్డంకి లేకుండా ముందుకెళ్తారనే విషయాన్ని నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న హెడ్డింగ్ ఏంటంటే టేక్ స్ట్రాంగ్ డెసిజన్. ఇక్కడ మనము చాలామంది ఏంటంటే ఈ డెసిషన్ విషయంలో ఓకే మనకు కొంతమంది చాలామంది ఏంటంటే ఎమోషనల్ సిచ్యువేషన్లో మనకు డెసిషన్ తీసుకుంటాం. ఏంటిది, సరే గ్రూప్ 2 రేపొద్దున ఒక 700-800 పోస్టులు ఉంటాయి. రైట్, ఆ ఫిగర్ చూసి టెంప్ట్ అయిపోతూ ఉంటాం. మన బ్యాక్గ్రౌండ్ సంబంధం లేదు, మనం ఏం చేస్తామో సంబంధం లేదు, అసలు మనము పరిస్థితి ఏందనేది ఏమో ఆలోచించకుండా ఆ ఫిగర్ని చూసి అప్పుడు డెసిషన్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే 800 ఫిగర్ కనబడుతుంది అక్కడ 800 ఫిగర్ కాదు కావాల్సింది. ఫస్ట్ మనము ఒక క్లారిటీ ఉండాలి, మనకు ఒక స్ట్రాంగ్ డెసిజన్ అనేది తీసుకోవాలి. ఏ విధంగా, నా గోలు మనకి గ్రూప్ 2, నా గోలు గ్రూప్ 1. సో మరి గోల్ పెట్టుకున్నాం ఓకే, కానీ మనం అన్ని కండిషన్స్ అంటే ఎమోషనల్ కండిషన్స్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం డెసిజన్ అనేది తీసుకోవద్దు. పెట్టుకున్నాం ఓకే, దేనికైనా సిద్ధంగా ఉండాలి. అది లేట్ అయినా ముందైనా లేకుంటే మన ప్రిపరేషన్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలనే ఒక క్లారిటీ, ఇట్లా చాలా రకరకాల విషయాలను అంచనా వేసుకొని డెసిషన్ కోసం కొంచెం టైం కేటాయించండి. మరి ఎమోషనల్గా నోటిఫికేషన్ ఫిగర్ చూసి కావచ్చు, పోస్టుల ఫిగర్ చూసి కావచ్చు, లేకుంటే ఎవరో చెప్పారని చెప్పేసి మనం ఆ పోస్ట్ గురించి టెంప్ట్ అవ్వడం కావచ్చు. సపోజు ఒక పర్సన్ మనకి తహసీల్దార్ గురించి లేదా డిప్యూటీ తహసీల్దార్ గురించి ఎవరో ఈ విధంగా ఉంటుంది లైఫ్ స్టైల్ అని చెప్పేసి చెప్పంగానే మనం టెంప్ట్ అయిపోయి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతా అని చెప్పేసి వెళ్ళిపోవడం. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో డెసిజన్ అయితే తీసుకోకండి. మీకంటూ ఒక ఓన్ డెసిజను, మీకంటూ ఒక కాన్ఫిడెంట్తోని మీకున్న రియాలిటీ ప్రకారం, మీకున్న కంటెంట్ ప్రకారం ఓకే మీరు ఏదైనా చేయగలుగుతారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే ఖచ్చితంగా మనలాంటి వాళ్ళ కోసమే ఈ జాబ్స్. రైట్, ఓకే, ఇది ఒకటి. అంటే నేనేం చెప్తున్నా అంటే డెసిజన్ అనేది ఎవరో చెప్పారని కాదు, లేకుంటే ఏదో ఎమోషనల్ సిచ్యువేషన్లో కాకుండా రియాలిటీలో నువ్వు ఏందో అనేది తెలుసుకొని మనకి డెసిషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి బీ ఇన్ రియాలిటీ అని చెప్తున్నా. రైట్, ఇక్కడ రియాలిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే చాలామంది వాళ్ళ ఫస్ట్ ఇంట్లో పరిస్థితి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ పర్సనల్ సిచ్యువేషన్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఎకనామికల్ సిచ్యువేషన్ కావచ్చు, లేదు ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న జాబ్ విషయం కావచ్చు. కొంతమంది జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సరే అది సెట్ అవుతా కాదా అని చెప్పేసి కూడా ఆలోచించుకోవాలి మనం. లేదు ఎకనామికల్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ మెయిన్గా ప్రతి ఒక్కరిది, ఎందుకంటే పూర్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళే మనం గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఈ రియాలిటీ అనేది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సిచ్యువేషన్ను కూడా మనము
ఖచ్చితంగా రియాలిటీలోనే ఆలోచించాలి. ఈరోజు ఒక్క రోజుతో అయిపోయేది కాదు కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే. ఒక్కసారి ఎంటర్ అయినామంటే మనం దాన్ని సాధించేంత వరకు దాన్ని ట్రై చేస్తూ ఉండాలి. అట్లాంటప్పుడే మనము దాన్ని అచీవ్ చేయగలుగుతాం. లేదు అంటే నేను నెగెటివ్ అని కాదు కానీ 1 అటెంప్ట్ కాకుండా సెకండ్ అటెంప్ట్ కావచ్చు, థర్డ్ అటెంప్ట్ కావచ్చు, ఇట్లాంటి అటెంప్ట్స్ ఇయ్యాల్సి రావచ్చు ఫ్యూచర్లో. సో అవన్నిటి కూడా సిద్ధపడి మనము రియాలిటీలనే మనము ఉండాల్సి వస్తుంది. ఎవరో ఖచ్చితంగా కొట్టొచ్చు జాబ్, ఏంటంటే చాలా ఈజీ, ఇంతే ఉంటుంది సిలబస్, ఇవన్నీ పైపైన మాటలు విని మనం డెసిషన్ తీసుకోవడం కాకుండా రియాలిటీగా ఆలోచించి మనము ఒక డెసిషన్కి వచ్చి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇవన్నీ నేను ఒక ఎక్స్పీరియన్స్తోనే చెప్పడం జరుగుతుందండి. ఇవన్నీ మీకు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకు యూజ్ అవుతాయి అని చెప్పేసి నమ్ముతున్నాను. అదేవిధంగా మేక్ పర్ఫెక్ట్ ప్లాన్, అది పర్సనల్ కావచ్చు, ఎకనామికల్ కావచ్చు. ఇక్కడ పర్సనల్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే, మన ఇంట్లో సమ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల మనం డెసిషన్ తీసుకుంటాం. అదేవిధంగా ఎకనామికల్ సిచ్యువేషన్ కూడా మనము దానికి అనుగుణంగానే తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మనం హైదరాబాద్ పోయి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా నెలకి ఒక 7,000 to 8,000 అయితే ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే హాస్టల్లో ఉండాలి, లేదంటే రూమ్లో ఉండాలి, లేదు సంథింగ్ ఏదో కోచింగ్ తీసుకోవాలి, క్లాసులు తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. దానికి అన్నిటికీ రెడీ అయిపోవాలి. 1 year పాటో, లేకుంటే 2 years పాటో, లేకుంటే 6 months పాటో అక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవంతా ఎకనామికల్ సిచ్యువేషన్. అది కూడా మనం ఏం చేయాలి, పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోవాలి. లేదు పర్సనల్ లైఫ్, ఆల్రెడీ ఒక చిన్న జాబ్ చేస్తున్నాం, టెంపరవరీగా జాబ్ వదిలిపెట్టి మనం ప్రిపరేషన్కి వెళ్ళాలనుకుంటున్నాం. అది కూడా మనం పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకొని, ఎకనామికల్ సిచ్యువేషన్ ప్లాన్ చేసుకొని మాత్రమే మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత, బుక్స్ కొనుక్కొని స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 months తర్వాత, 3 months తర్వాత ఇంకా నోటిఫికేషన్ పడట్లేదు, రిజల్ట్ రావట్లేదు, ఎగ్జామ్ పెట్టట్లేదు అని చెప్పేసి మనం బ్యాక్ స్టెప్ వేయొద్దు. ఎందుకంటే ఇది కొంత టైం పీరియడ్తో కూడుకున్న ప్లాన్ అండి. ప్రిపరేషన్ అనగానే టైం పీరియడ్తో కొనుక్కున్న ప్లాను. అట్లా అని చెప్పేసి మనము టైం వేస్ట్ కూడా చేసుకోకూడదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని సాధించారో ఖచ్చితంగా మనం పోరాడాలి. అట్లా అని చెప్పేసి 1 year పాటు, 2 years పాటు ట్రై చేసి మళ్ళీ మధ్యలోనే వదిలిపెట్టినా కూడా ఈ 1-2 years అనేది వేస్టే కదా. అట్లా వేస్ట్ టైం అనేది చాలా వాల్యుబుల్. సో టైం వేస్ట్ చేసే పని పెట్టుకోవద్దు. నెక్స్ట్, ఓవర్కమ్ ఆన్ యువర్ సర్కమ్స్టెన్సెస్ ఇష్యూస్. ఓకే, సో ఇది కూడా మనకి ఏం చెప్తుందంటే, మనకి ఓకే నీకు చాలా టాలెంట్ ఉన్నది, నీకు ఎబిలిటీ ఉంది, నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా నిన్ను కొంతమంది నెగిటివ్గా కావచ్చు, కొంతమంది వాళ్ళకి అవగాహన లేకుండా కావచ్చు, వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు ఏం చేయాలంటే రియాలిటీలో ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మన సర్కమ్స్టెన్సెస్ ఇష్యూస్ అనేటివి, అంటే సిచ్యువేషన్స్ అనేవి మనల్ని కొన్నిసార్లు నెగటివ్ దారిలోకి తీసుకెళ్ళే అవకాశం ఉండొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు డెసిషన్ తీసుకున్న టైంలో అవన్నిటి కాకుండా రియాలిటీలో నువ్వు ఉండాలి. రియాలిటీలో అంటే ఇవరిదాకా చెప్పినట్టు మనకి పర్సనల్గా కావచ్చు, ఎకనామికల్గా కావచ్చు, మన ఫ్యామిలీ పరంగా కావచ్చు, మనం అన్నీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు రియాలిటీలో ఉండి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, అంటే మనము 2 years ఓకే టైం స్పెండ్ అయ్యగలుగుతాం, 1 year టైం స్పెండ్ అయ్యగలుగుతాం, ఐ కెన్ డూ, నేను ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతా అని చెప్పేసి కాన్ఫిడెన్స్తో మనము ఉన్న సిచ్యువేషన్ ప్రకారం డెసిషన్ తీసుకోవాలి. కానీ ఎవరో నిన్ను భయపెడితే నువ్వు భయపడకూడదు. ఇది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది. ఇక్కడ పాజిటివ్ వేలో మాట్లాడడం, ఇక్కడ నెగిటివ్ వేలో. అంటే ఒకరు నిన్ను డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా నువ్వేంటో నీకు తెలుసు. మనం ఏంటో మనకు తెలిసినంత మంచిగా ఎవరికి తెలియదండి. రైట్, అది ఫైనల్. సో ఓవర్కమ్ ఆన్ యువర్ సర్కమ్స్టెన్సెస్ ఇష్యూస్, అంటే వాటి మీదనే నువ్వు రియాలిటీలో ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ చూసుకుంటే రెడీ ఫర్ రిజల్ట్. ఓకే, ఇవన్నీ మనము డెసిషన్ తీసుకున్నాం. ఫైనల్గా మనం ఏం ఆలోచిస్తాం, ప్రతి ఒక్కరు కూడా మనం దేనికోసం రెడీ అవుతున్నాం, గవర్నమెంట్ జాబు సాధించాలి. సో దానికోసమే రెడీ అవుతున్నప్పుడు మనము రిజల్ట్ అనేది సమ్ టైమ్స్ ఓకే మనం అనుకుంటాం, ఓకే సాధిస్తాం, మన మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. సో పాజిటివ్ వేలోనే ఉండాలి. అట్లా అని చెప్పేసి సమ్ టైమ్స్ నెగటివ్ రిజల్ట్ కూడా రావచ్చు. దానికి కూడా సిద్ధపడి మనం నెక్స్ట్ ప్లాన్ ఏంటో కూడా తర్వాత ఓకే అది ఏమైనా కానీ దాని తర్వాత కూడా నేను ఏదైనా చేయగలుగుతానే ఒక కాన్ఫిడెంట్ నీకు ఉండాలి. దాని తర్వాతనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే పూర్తిగా 1 way ట్రాక్ అనేది కూడా పనిచేయదు కాంపిటేటివ్ ఫీల్డ్లో. ఈవెన్ అది యూపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది సమ్ టైమ్స్ మనం అనుకున్న విధంగా రిజల్ట్ ఉండకపోవచ్చు, నెగటివ్ ఉండొచ్చు. రైట్, అట్లా అని చెప్పేసి మనము దేనికి భయపడకూడదు, అట్లా అని చెప్పేసి నెగటివ్ వేలో వెళ్ళకూడదు. రెండింటికి కూడా సిద్ధంగా ఉండాలి.
రైట్. 100% మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా రైట్ వేలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ అనేది పాజిటివ్గా వస్తుంది. సమ్ టైమ్స్ చెప్పలేము, కొంతవరకు లక్ లేనప్పుడు కూడా కొన్నిసార్లు చిన్న మిస్టేక్స్తో కూడా జాబ్ పోయే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ కూడా మనము రెడీగా ఉండి డెసిజన్ అనేది తీసుకోవాలి. రైట్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము చాలామంది ఇక్కడ టీజీపీఎస్ సంబంధించిన నోటిఫికేషన్స్కి లైన్ క్లియర్ అని చెప్పి చాలామంది మనము మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ టైంలో ఆస్పిరెంట్స్ అనేది ఏ విధమైన డెసిషన్ తీసుకుంటే ఏ సిచ్యువేషన్లో తీసుకోవాలి, ఏ విధంగా స్ట్రాంగ్గా తీసుకోవాలని చెప్పేసి నేను చెప్పడానికి ట్రై చేశాను. ఖచ్చితంగా మీకు ఈ కంటెంట్ అనేది యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, ఇలాంటి కంటెంట్ మనము సబ్జెక్ట్ సంబంధించిన కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, కంటిన్యూగా డిస్కస్ చేస్తూ ఉంటాం, అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. ఖచ్చితంగా ధృవ స్టడీ సర్కిల్ని మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ కావచ్చు. మీకు లింక్ అదేవిధంగా అందుబాటులో ఉంటుంది, చూసుకోండి. అట్లనే మనము ఈ ఏపీపీఎస్ సంబంధించి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినాం, అది నడుస్తూ ఉంది. అవి అయిపోయిన తర్వాత మనం టీజీపీఎస్ సంబంధించిన కోర్సెస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ప్లాన్ చేస్తాం. దాని తర్వాత మనం కంటిన్యూ చేస్తాం కంప్లీట్గా టీజీపీఎస్ సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.